ఆ, నమస్తే అండి. ఇప్పుడు మన వెంకటరావు గారు డ్రాగన్ ఫ్రూట్స్ సంబంధించిన డ్రాగన్ ఫ్రూట్స్ చేయను అది మొత్తం కూడా డ్రాగన్ ఫ్రూట్స్ సంబంధించి అందరూ ఇప్పుడు మనకి సేంద్రియ ఎరువులు వాడుతున్నానని చెప్తున్నారు. రసాయన ఎరువులు వాడటం లేదు, సేంద్రియ ఎరువులు మాత్రమే వాడుతున్నానని చెప్పారు. మరి ఈ సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అనేది మనం ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ మరి ఇప్పుడు ఈ ఇవన్నీ కూడా సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు కదా, మరి ఇది ఏంటండి ఈ డబ్బాలో ఏంటిది మొత్తం ఒకసారి చూపించానా? ఏముంది ఒకసారి చూపించండి. దీన్ని ఒక 5 కిలోలు బెల్లం వేసుకొని, దీంట్లో 5 కేజీలు బెల్లం వేసుకొని ఒక 3 డబ్బాలు వేస్ట్ డీకంపోజర్ వేసుకుంటే మొట్టమొదటి తయారవుద్ది. మొట్టమొదటి తయారైన తర్వాత అది వాడుకున్న తర్వాత అడుగున కొంచెం నీళ్లు ఉంచుకుంటాము. వాటిట్లో మళ్ళీ 5 కిలోలు బెల్లం వేసి మళ్ళీ దాన్ని తయారు చేసుకోవచ్చు. మళ్ళీ దానికి మళ్ళీ వేస్ట్ డీకంపోజర్ వేయక్కర్లా, ఆ ఉండ అంత ముందు వేసిందే సరిపోద్ది. దాన్ని మూత పెట్టుకుంటే మళ్ళీ 5 నుంచి 6 రోజుల్లో తయారైద్ది. మళ్ళీ కావాల్సినప్పుడల్లా పెట్టుకుంటాం. దీన్ని మళ్ళీ తిరగొడతారండి ఇట్లా ఒకసారి 2 సార్లు కలుపుతారు. ఇక 2 రోజులు కలుపుతాం, తర్వాత కలపకపోయినా పర్వాలేదు. అంటే ఇప్పుడు స్ప్రే చేస్తారా? అది దాన్ని స్ప్రేకి వాడుకోవచ్చు, డ్రిప్ లో వాడుకుంటాం. మెయిన్ డ్రిప్ లో వాడతారు. మేము స్ప్రే చేయడానికి ఏదైనా పురుగు అది ఉన్నప్పుడు స్ప్రే చేస్తాము. స్ప్రే చేసేది కూడా ఇంకో రకం ఉందో అది మళ్ళీ చెప్తాను. ఓకే అండి, నెక్స్ట్ మనం ఇది చూద్దాం. ఇప్పుడు ఈ డబ్బా దీంట్లో ఈ రమ్ములో ఏంటి సార్? ఇదేందో మొత్తం నురుగులాగా ఉంది కదా, ఇదేంటిది ఈ రమ్ము? ఇది కోళ్ళ ఎరువు అండి. ఇది కోళ్ళ ఎరువు. ఈ 2 కోళ్ళ ఎరువు. దీన్ని 2 బొచ్చెలు పోసి కలిపి దీంతో పాటు మళ్ళీ ఈ పప్పుల పిండ్లు ఒకటి 4-5 రకాల పప్పుల పిండ్లు దాంట్లో వేస్తాము. వేసి దీంట్లో వేస్ట్ డీకంపోజ్ నీళ్ళు కూడా ఒక 20 లీటర్లు కానీ 40 లీటర్లు కానీ పోస్తాము. ఒక రోజు ఉంచిన తర్వాత మళ్ళీ డ్రిప్ లో ఇస్తాం. దీన్ని డ్రిప్ లోకి డ్రిప్ లోకి ఇస్తాం, అంతేగాని స్ప్రే కొట్టడం కాదు, డ్రిప్ లోకి ఇస్తాం. మళ్ళీ ఇది కూడా బలానికి 2 కూడా ఒకటే. ఇది కోళ్ళకు సంబంధించిన ఎరువు అనమాట. ఎరువు దీంతో పాటు పప్పుల పిండ్లు ఉంటాయి. పప్పుల పిండ్లు కూడా శనగ పిండి గాని, నువ్వులు, శనగిత్తనాలు, అంటే అవి బొబ్బర్లు, ఇట్లాంటివన్నీ 5-6 రకాలు మిక్స్ చేసి గ్రైండ్ అంటే పొడి చేస్తారు. పిండి చేస్తాం. పిండి నానబెట్టి వాటిని మొలకొచ్చిన తర్వాత దాన్ని మిక్సీ బట్టి దీంట్లో కలుపుతారు. కలిపితే ఇంకా ఇది కొంచెం బాగా ఎఫెక్టివ్ గా పనిచేసిద్దని మా అభిప్రాయం. బలానికి తర్వాత అటు చూద్దాం. ఇంకా ఇటువైపు ఉన్నాయి కదండి. ఇదేంటి సార్? ఈ డబ్బా ఏంటిది? ఇది కూడా ఎరువేనా? అది కూడా ఎరువే. ఏంటి, ఎలా చేశారు దీన్ని? మాకు ఈ డ్రాగన్ ఫ్రూట్ లో వచ్చిన వేస్ట్, చిలకలు కొట్టిన కాయలు, అట్టాటి అన్నిటిని ఆ చిలకలు కొట్టిన కాయలు అమ్మకానికి పనికిరావు కాబట్టి వాటిని కట్ చేసి దీంట్లో వేసుకొని వేస్ట్ డీకంపోజర్ నీళ్లు ఒక 2 లీటర్లు పోసుకొని 1 కిలోన్నర బెల్లం వేసుకొని తక్కిన నీళ్లతో పోసుకొని ఉంచుకుంటే ఇది కూడా బలానికి పనికొచ్చింది. ఇది గాని అది గాని బలానికి పనికొచ్చింది. మరి ఇదేంటి సార్? ఇది ఒకటే. మరి పురుగులాగా అంటే దాంట్లోనే తయారైతే అవి మళ్ళీ ఎక్కువసేపు మూత తీసి ఉంచితే చచ్చిపోతాయి. అంటే ఇప్పుడు పురుగులు ఉండాలా, ఉండకూడదు? ఉండొచ్చు. వాటిలో తయారయ్యేటప్పుడు ఆ పురుగు వస్తాయి, ఆటోమేటిక్ పురుగు వచ్చేది. అయితే మరి ఇది చేనుకు పడితే ఏమన్నా ప్రమాదం అండి? పురుగులు చనిపోద్ది అది? దాదాపు వాటిలో తయారయ్యేటప్పుడు దాంట్లో కోట్లాది జీవకణాలు ఉంటాయి. ఈ అభివృద్ధి చెందటం కోసమే తయారు చేయటానికి వాడతాం. అది మరి ఇదేంటి సార్? అరటికాయలతో తయారు చేసింది. అది బలానికి వాడుకోవటానికి. అది కూడా మరి డ్రిప్ లోనే వేస్తారా? అది కూడా డ్రిప్ లోనే వేస్తాం. మరి ఇదండి? అది కూడా డ్రాగన్ ఫ్రూట్ చేసింది. డ్రాగన్ ఫ్రూట్ తో లిక్విడ్ తో చేసింది. అది కూడా దాంట్లో కూడా వేస్ట్ డీకంపోజర్ నీళ్లు కలిపాము. కలిపి ఒక వారం 10 రోజులు ఉన్న తర్వాత తయారైద్ది. ఆ పై కావాలన్నప్పుడు ఎకరానికి ఒక 2 లీటర్లు చొప్పున పోసుకొని టిప్ లోకి ఇచ్చుకుంటాం. మరి ఇదండి? ఇది ఒకటే. ఈ 2 ఒకటే? ఆ 2 ఒకటే. ఆ డబ్బా కాలేదేనండి? ఇది వేరే. ఇప్పుడు ఏదన్నా వేస్ట్ ఉండే దాంట్లో పడేస్తాం. కానీ చాలా మంచిగా చేస్తున్నారండి ఇలాంటి వ్యవసాయం.
ఈ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు రోజుల్లో ఇలాంటి వ్యవసాయం అనేది మనం చూడలేదు. ఇలా చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే వెంకటరావు గారు ఈ గ్రామీణ ప్రాంతంలో చింతలపాడు పరిసర ప్రాంతాల్లో ఎంతో మంది చింతలపాడనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు ఈయన. మరి ఈయనకి ఉత్తమ రైతు అవార్డు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈయన చూసి మనం మిగతా రైతులందరూ కూడా నేర్చుకొని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా దీన్ని అనుసరించాలని, ఎందుకంటే ఇది సేంద్రియ ఎరువులతో చేసేది కాబట్టి చాలా అభినందించదగ్గ విషయం. కాబట్టి మనం అందరం కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వం వారు కూడా ఇలాంటి వారికి సహాయ సహకారాలు అందించి ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే ఇలాంటి వారి ద్వారా మిగతా రైతులు కూడా ఎంతో ఆదర్శవంతంగా పంటలు పండిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వెంకటరావు గారు, మీ మాటల్లో ఇంకా ఏమన్నా ఇదేంటండి ఇది నిమ్మకాయలతో తయారు చేస్తున్నామండి. దీన్ని కూడా అంతే. ఇది మొత్తం నిమ్మకాయలు నిమ్మకాయలే. ఒక 50 కిలోలు నిమ్మకాయలు, ఒక 17 కిలోలు 18 కిలోలు బెల్లం. దీంట్లో కూడా వేస్ట్ డీకంపోజర్ నీళ్లు ఒక 30 లీటర్లు నీళ్లు కలిపాము. తక్కింది ఇంతవరకు వచ్చేంత వరకు మామూలు నీళ్లు కలుపుతాము. కలిపి దీంట్లో పట్టగట్టి నీళ్లు, వర్షం నీళ్లు గాని పడకూడదు. ఈ వంతు నుంచిన తర్వాత ఇది కూడా మందులాగా తయారైంది. దీన్ని కూడా ఎకరానికి 2 లీటర్ల చొప్పున డ్రిప్ ద్వారా ఎక్కించుకుంటాం. డ్రిప్ ద్వారా అందిస్తాం. ఇది కూడా బలానికి గాని తెగుళ్ళకి గాని వాటి పనిపోయి, ఎందుకంటే సిట్రిక్ యాసిడ్ ఉంది కాబట్టి దీంట్లో కాబట్టి తెగుళ్ళు కూడా నివారణ జరుగుతుంది. చాలా చాలా సంతోషించదగ్గ విషయం అండి. చాలా బాగుంది. చాలా ధన్యవాదాలు సార్. చాలా మంచిగా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరి గవర్నమెంట్ వారు కూడా మీకు ఎంతో సహాయ సహకారాలు అందించి మిమ్మల్ని ఉత్తమ రైతుగా మేము చూడాలని ఆశపడుతున్నాం. ఇక మళ్ళీ పంట తర్వాత చేతికి వచ్చిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ ఒకసారి కలిసి మీ ద్వారా నేను ఒకసారి మళ్ళీ మీతో మాట్లాడతాం సార్. ధన్యవాదాలు సార్. వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి.